Hello students, welcome to the session. In this session, I will discuss some problems on simple harmonic motion. First one, the displacement of the particle executing SHM is given by y is equal to phi sine 2 pi t plus pi by 4 meters. సో ఇక్కడ మనకి డిస్ప్లేస్మెంట్కి ఈక్వేషన్ ఇచ్చారు y ఈజ్ ఈక్వల్ టు 5 sin 2 pi t ప్లస్ పై బై 4. సో అడిగేది ఏంటంటే ఫైండ్ యాంప్లిట్యూడ్, యాంగులర్ వెలాసిటీ, ఫేజ్ కాన్స్టెంట్, టైం పీరియడ్, ఫ్రీక్వెన్సీ అండ్ ఫైనల్లీ మ్యాక్సిమం వెలాసిటీ. ఫస్ట్ మనకి ఇచ్చిన ఈక్వేషన్ y ఈజ్ ఈక్వల్ టు a sin ఒమేగా టీ ప్లస్ 5తో కంపేర్ చేయండి. మనకి దిస్ ఈజ్ ద ఫండమెంటల్ ఈక్వేషన్ ఫర్ డిస్ప్లేస్మెంట్. సో కంపేర్ చేస్తే ఏ ఈజ్ ఈక్వల్ టు 5 మీటర్స్. మనకు మీటర్స్ అని స్పెసిఫై చేశారు కాబట్టి మీటర్స్ అని మనం యూనిట్స్ రాయాల్సి ఉంటుంది. ఒకవేళ మెన్షన్ చేయకపోతే 5 యూనిట్స్ అని రాసేయచ్చు. సో యాంప్లిట్యూడ్ 5 మీటర్స్ అండ్ యాంగులర్ వెలాసిటీ ఒమేగా ప్లేస్లో మనకేముంది ఇక్కడ 2 పై రేడియన్ పర్ సెకండ్. రేడియన్ పర్ సెకండ్ ఈజ్ ద యూనిట్ ఫర్ యాంగులర్ వెలాసిటీ. నెక్స్ట్ ఫేజ్ కాన్స్టెంట్ అన్నారు. ఫేజ్ అంటే 5, ఇక్కడ 5 ప్లేస్లో మనకి పై బై 4 ఉంది. సో యాస్టీస్గా పై బై 4 రేడియన్స్ అని రాస్తున్నాం. నెక్స్ట్ కనుక్కోమన్నది ఏంటి? టైం పీరియడ్. మనకి టైం పీరియడ్కి ఫార్ములా ఏముంది? టీ ఈజ్ ఈక్వల్ టు 2 పై బై ఒమేగా. సో 2 పై బై ఒమేగాని యూస్ చేస్తున్నాం. 2 పై బై ఒమేగా వాల్యూ కూడా మనకి 2 పై ఉంది. సో 2 పై గెట్ క్యాన్సిల్. వి గాట్ 1 సెకండ్ ఈజ్ ద టైం పీరియడ్ ఆఫ్ ద పార్టికల్ ఎగ్జిక్యూటింగ్ SHM. నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ మనకు తెలిసిన ఫార్ములా ఏంటి? రెసిప్రోకల్ ఆఫ్ ద టైం పీరియడ్. డైరెక్ట్గా మనం 1/t చేస్తే సరిపోతుంది. అంటే 1/1 సెకండ్ అని డైరెక్ట్గా రాయొచ్చు, లేదా ఒమేగా బై 2 పై ఫార్ములా యూస్ చేసినా ఓకే. సో 1/t ఆర్ ఒమేగా బై 2 పై విచ్ ఈజ్ ఈక్వల్ టు 2 పై బై 2 పై విచ్ ఈజ్ గెట్ క్యాన్సిల్. సో వి గాట్ 1 హెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ. నెక్స్ట్ ఫైనల్గా మ్యాక్సిమం వెలాసిటీ. నేను క్లాస్లో డిస్కస్ చేసాం మనం. మ్యాక్సిమం వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు ఏ ఒమేగా. ఇట్ ఈస్ ఏ ఒమేగా ఈజ్ ద మ్యాక్సిమం వెలాసిటీ. సో ఇక్కడ ఆర్ ఒమేగా అని తీసుకున్నాం, లేదా ఏ ఒమేగా తీసుకున్నా ఓకే, ఎందుకంటే ఆర్ అంటే మ్యాక్సిమం యాంప్లిట్యూడ్ ఇక్కడ. సో ఏ ఈజ్ ఈక్వల్ టు 5 ఇంటూ 2 పై. సో ఇట్ ఈస్ 10 పై రేడియన్ పర్ సెకండ్ ఈజ్ ద మ్యాక్సిమం వెలాసిటీ. అంటే ఒకే ఈక్వేషన్ ఇచ్చారు మీకు. ఒకే ఈక్వేషన్లో మనము ఇవన్నీ ఈ 6 ఫిజికల్ క్వాంటిటీస్ని మనం ఫైండ్ అవుట్ చేసాం యూజింగ్ దిస్ ఈక్వేషన్ జస్ట్ బై కంపేరింగ్ విత్ y ఈజ్ ఈక్వల్ టు ఏ సైన్ ఒమేగా టీ ప్లస్ 5. సో ఏ అంటే ఇక్కడ ఆర్ అని మెన్షన్ చేశారు, ఎలా రాసినా పర్లేదు. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్ వచ్చేసి క్యాలిక్యులేట్ ద ఇనీషియల్ డిస్ప్లేస్మెంట్ అండ్ మ్యాక్సిమం వెలాసిటీ అండ్ మ్యాక్సిమం యాక్సిలరేషన్ కనుక్కోమంటున్నారు. ఇనీషియల్ డిస్ప్లేస్మెంట్ అన్నారు. ఇనీషియల్ డిస్ప్లేస్మెంట్ కనుక్కోమంటున్నాం యూజింగ్ ద ఈక్వేషన్. చూడండి, x ఈజ్ ఈక్వల్ టు 5 cos 10t ప్లస్ పై బై 3. అంటే ఇక్కడ x ప్లేస్లో y ప్లేస్లో x రాశారమ్మా. నేను ఆల్రెడీ చెప్పాము, మనం హారిజాంటల్ డయామీటర్ మీద తీసుకుంటే మనకు వచ్చే ఈక్వేషన్ ఇలా ఉంటుంది, xలో ఉంటుంది. అంటే మనకి ఈక్వేషన్ డిస్ప్లేస్మెంట్కి x ఈజ్ ఈక్వల్ టు ఏ కాస్ ఒమేగా టీ ప్లస్ 5 దీంతో కంపేర్ చేయాల్సి ఉంటుంది. సో కనుక్కోమన్నది ఏంటంటే ఇనీషియల్ డిస్ప్లేస్మెంట్ కనుక్కోమన్నారు. ఇనీషియల్ డిస్ప్లేస్మెంట్ అంటే మీకు గుర్తుండాల్సింది ఏంటంటే ఇనీషియల్ డిస్ప్లేస్మెంట్ మీన్స్ టీ ఈజ్ ఈక్వల్ టు 0. ఇనీషియల్ డిస్ప్లేస్మెంట్ అంటే ఇనీషియల్ పొజిషన్, ఆబ్జెక్ట్ ఎక్కడ ఉంటుంది అనేది మనకు తెలియాలి. అంటే టీ ఈజ్ ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేస్తే వీ గెట్ ద ఇనీషియల్ డిస్ప్లేస్మెంట్. సో the initial displacement can be calculated by substituting t is equal to 0. సో అదే చేసాం చూడండి. 5 cos 10t అన్నాం కదా, 10 into 0
ప్లస్ π/3. సో జస్ట్ ఈ ఈక్వేషన్లో మీకు ఇచ్చిన ఈక్వేషన్లో t = 0 సబ్స్టిట్యూట్ చేసాం. ఇక్కడ చేస్తే y = 5 cos 10 × 0, సో 0, π/3 ఉంది కాబట్టి cos π/3 వచ్చింది. 5 cos π/3. π/3 అంటే 60 degrees. సో 60 degrees cos 60 = 1/2. సో ఇనీషియల్ డిస్ప్లేస్మెంట్ ఈజ్ 5 × 1/2, దట్ ఈస్ 2.5 seconds. మీకు గుర్తుండాల్సింది ఏంటంటే ఇనీషియల్ డిస్ప్లేస్మెంట్ అంటే సబ్స్టిట్యూట్ t = 0 అనేది మీకు గుర్తుండాలి. నెక్స్ట్ మ్యాక్సిమం వెలాసిటీ అడిగారు. వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ మ్యాక్సిమం వెలాసిటీ? ఇట్ ఈస్ a omega. a omega ఈజ్ ద మ్యాక్సిమం వెలాసిటీ. సో a అంటే మనకి ఈక్వేషన్లో ఏముంటుంది 5 అండ్ ఒమేగా ఈజ్ ఈక్వల్ టు 10 ఒమేగా t కదా. సో ఒమేగా ప్లేస్లో మనకు ఉంది 10 కాబట్టి 5 × 10, సో విచ్ ఈస్ 50 m/s ఈజ్ ద మ్యాక్సిమం వెలాసిటీ. నెక్స్ట్ మ్యాక్సిమం యాక్సిలరేషన్ అడిగారు. మ్యాక్సిమం యాక్సిలరేషన్కి ఫార్ములా ఏమంటున్నాం? a omega square. సో a omega square. సో a అంటే 5, omega మీన్స్ 10 కదా, 10 × 10, సో 100 × 5, సో విచ్ ఇస్ 500 m/s². సో ఇలా మనం ఇనీషియల్ డిస్ప్లేస్మెంట్ బై సబ్స్టిట్యూటింగ్ t = 0 కనుక్కున్నాం. వచ్చిన ఆన్సర్ 2.5 meters. అండ్ మ్యాక్సిమం వెలాసిటీ ఫ్రమ్ a omega క్యాలిక్యులేట్ చేసాం 50 m/s. అండ్ మ్యాక్సిమం యాక్సిలరేషన్ వచ్చేసి 500 m/s. దిస్ ఈస్ ద సొల్యూషన్. దెన్ వీ గో ఫర్ ద థర్డ్ వన్. సో చూడండి, ఇక్కడ పార్టికల్ డిస్క్రైబ్స్ ద లీనియర్ SHM చేస్తుంది. అండ్ వెలాసిటీస్ అనేవి ఎలా ఇచ్చారు చూడండి, 12 m/s అండ్ 5 m/s when the displacements are 5 meters and 12 meters respectively. అంటే v1 వాల్యూ వచ్చేసి 12 when the displacement y1 is equal to 5 అనమాట. అంటే 5 meters డిస్టెన్స్లో 12 m/s వెలాసిటీ ఉంది అని అర్థం. అలాగే when y2 వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 12, ద వెలాసిటీ కరస్పాండింగ్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు 5 అనమాట. నెక్స్ట్ ఇచ్చారు చూడండి, ఇక్కడ when the displacement is 12, the corresponding velocity is 5 అనమాట. సో అలా మనకి 2 డిస్ప్లేస్మెంట్స్ అండ్ 2 వెలాసిటీస్ కూడా ఇచ్చారు. సో కనుక్కోమన్నది ఏంటంటే యాంప్లిట్యూడ్ టైం పీరియడ్ కనుక్కోమంటున్నారు. సో అందుకని మనం v1 v2 అనేది తీసుకుందాం అండ్ కరస్పాండింగ్ డిస్ప్లేస్మెంట్ y1 y2 అని తీసుకుందాం. సో ఇక్కడ చూడండి, వెలాసిటీ 5 meters దగ్గర 12 m/s రాసాం అండ్ వెలాసిటీ 12 meters దగ్గర 5 m/s. సో కనుక్కోవాల్సింది యాంప్లిట్యూడ్ అండ్ టైం పీరియడ్. సో మనకి తెలిసిన రిలేషన్ చూడండి, మనం డిస్కస్ చేసాం కదా, వెలాసిటీకి డిస్ప్లేస్మెంట్కి రిలేషన్ v = ఒమేగా √, రాస్తున్నాను చూడండి, ఒమేగా √a² - y². సో మీకు టెక్స్ట్ బుక్లో ఏ ప్లేస్లో r ఉంటే కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఏ అంటే మ్యాక్సిమం డిస్ప్లేస్మెంట్ అని అర్థం. సో ఇప్పుడు మనము సబ్స్టిట్యూట్ చేద్దాం ఈ ఈక్వేషన్ని. సో ఇనీషియల్ వెలాసిటీ ఎంత ఇచ్చారు? 12 కదా. సో 12 = ఒమేగా √a² అంటే మనకు తెలీదు, యాక్చువల్గా మనం కనుక్కోవాల్సింది యాంప్లిట్యూడ్, మైనస్ ఇనీషియల్ డిస్ప్లేస్మెంట్ ఎంత అండి, ఇక్కడ 5 కదా. సో 5². సో 5², అదే ఇక్కడ రాసాం చూడండి. ఓకే, సో దిస్ ఈస్ ద ఫస్ట్ ఈక్వేషన్. సెకండ్ వన్ వచ్చేసి చూడండి, వెలాసిటీ 5 ఇచ్చారు కదా. సో 5 = ఒమేగా √a² మైనస్ డిస్ప్లేస్మెంట్ 12 ఇచ్చారు. సో 12², అదే మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసాం. నెక్స్ట్ వచ్చేసి ఈక్వేషన్ నెంబర్ దీన్ని 1 అనుకుంటున్నాం, దిస్ ఈస్ 2 అనుకుంటున్నాం అండ్ 1/2 చేస్తున్నాం. చూడండి, 1/2 చేస్తే 12/5 రైట్ హ్యాండ్ సైడ్ చూడండి, ఒమేగా
అంటే లైక్ దిస్. ఇది మనం చేసింది ఒమేగా అండర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ 5 స్క్వేర్ బై ఒమేగా అండర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ 12 స్క్వేర్. సో ఇక్కడ ఒమేగా ఒమేగా క్యాన్సిల్ అవుతుంది. సో 12/5 ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ 5 స్క్వేర్ ఆర్ ఆర్ స్క్వేర్ మైనస్ 5 స్క్వేర్ బై అండర్ రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ మైనస్ 12 స్క్వేర్. ఇది ఇక్కడ 12 స్క్వేర్. సో మనం స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్, రెండింటిని స్క్వేర్ చేయండి, ఎందుకంటే రైట్ హ్యాండ్ సైడ్ మనకు రూట్ ఉంది కదా. సో రెండింటిని స్క్వేర్ చేస్తే మనకి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏమొచ్చింది చూడండి, 12 స్క్వేర్ బై 5 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ సైడ్ రూట్ క్యాన్సిల్ అయింది. సో ఏ స్క్వేర్ మైనస్ 5 స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ 12 స్క్వేర్. నేను ఆర్ స్క్వేర్ అని చెప్పినా ఏ స్క్వేర్ అని చెప్పినా ఒకటేనండి. సో ఇక్కడ మనము క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తున్నాం. 12 స్క్వేర్ అంటే 144 ఇంటూ ఆర్ స్క్వేర్ మైనస్ 12 స్క్వేర్. సో నెక్స్ట్ రైట్ సైడ్ చూస్తే 5 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 25 ఇంటూ ఆర్ స్క్వేర్ మైనస్ 25. సో లోపలికి మల్టిప్లై చేస్తున్నాం. 144 ఆర్ స్క్వేర్ మైనస్ 144 ఇంటూ 144 ఈజ్ ఈక్వల్ టు 25 ఆర్ స్క్వేర్ మైనస్ 25 స్క్వేర్ మీన్స్ 625. సో నెక్స్ట్ స్టెప్లో మనం చూడండి 144 ఆర్ స్క్వేర్ మైనస్ ఈ 25ని ఇటు తీసుకొచ్చాము. సో 144 ఆర్ స్క్వేర్ ఉంది కదా, ఇది ఇక్కడ తీసుకొస్తున్నాం. 144 ఆర్ స్క్వేర్ మైనస్ 25 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 144 ఇంటూ 144 20,736 మైనస్ 625. సో మనకు వచ్చే ఆన్సర్ ఎంత, 119 ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 20,111. సో అంటే మనకు వచ్చింది ఏంటంటే 20 ఏ స్క్వేర్, సారీ నాట్ 20, ఇట్ ఈస్ 119 ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 20,111. సో ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది నెక్స్ట్ స్టెప్లో 20,111 బై 119. సో ఇప్పుడు ఏ అంటే మళ్ళీ ఈ వాల్యూని మనం సింప్లిఫై చేస్తే మనకి ఏ వాల్యూ వస్తుంది. సో చూడండి ఇక్కడ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 20,000 by 119, we got 169. A is equal to root 169 means 13 meters is the amplitude. Amplitude మనకి వచ్చేసింది. నెక్స్ట్ కనుక్కోమన్నది మనకి టైం పీరియడ్ కనుక్కోవాలి. సో టైం పీరియడ్ కనుక్కోవాలనుకుంటే మనకు తెలిసిన ఫార్ములా ఏంటి, T is equal to 2π/ఒమేగా. కానీ మనకు ఒమేగా తెలియదు కాబట్టి ఒమేగా కనుక్కుంటున్నాం. మనకు ఆల్రెడీ 2 ఈక్వేషన్స్ ఉన్నాయి, 1 and 2. ఏదైనా ఒక ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో ఫస్ట్ ఈక్వేషన్ తీసుకుంటే 12 ఈజ్ ఈక్వల్ టు ఒమేగా అండర్ రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ మైనస్ 5 స్క్వేర్. మనకి ఆర్ వాల్యూ వచ్చింది కదా ఇక్కడ 13 అని. సో 13 స్క్వేర్ మైనస్ 5 స్క్వేర్. సో 12 ఈజ్ ఈక్వల్ టు ఒమేగా అండర్ రూట్ ఆఫ్ 169 మైనస్ 144. సో 12 ఈజ్ ఈక్వల్ టు ఒమేగా అండర్ రూట్ ఆఫ్ 144. So which is equal to 12 is equal to omega into 12. So omega is equal to 1 radian per second. So ఇప్పుడు omega వచ్చింది కాబట్టి T is equal to 2π/1. So which is equal to 2π seconds. 2π seconds అంటే 2 into 3.14 కదా పై వాల్యూ. సో సబ్స్టిట్యూట్ చేస్తే మీకు వచ్చేది 6.28 seconds is the time period. సో ఈ సొల్యూషన్ చాలా ఇంపార్టెంట్. మనకి 2 వెలాసిటీస్ 2 డిస్ప్లేస్మెంట్స్ ఇచ్చారు. మనము ఈ రిలేషన్ నుంచి ముందుగా యాంప్లిట్యూడ్ 2 ఈక్వేషన్స్ రాసుకున్నాము. సో 1/2 చేస్తే మీకు ఒమేగా క్యాన్సిల్ అయ్యి ఫైనల్గా ఈ ఈక్వేషన్ నుంచి ఏ వాల్యూ ఆర్ వాల్యూ మనకు వచ్చేసింది. సో ఆర్ వాల్యూని ఈక్వేషన్ 1లో కావచ్చు 2లో కావచ్చు సబ్స్టిట్యూట్ చేస్తే we got omega is equal to 1 radian per second. So T is equal to 2π/omega కాబట్టి 2π/1 which is equal to 6.28 seconds వచ్చింది. నెక్స్ట్ చూద్దాం.
SHM of the body is given by the equation y is equal to 4 sin 100t plus pi by 4. సో ఈక్వేషన్ నుంచి యాంగులర్ వెలాసిటీ కనుక్కోమంటున్నారు. ఫస్ట్ వన్ యాంగులర్ వెలాసిటీ అంటే సింపుల్గా మనం చెప్పొచ్చు ఒమేగా టీ ప్లేస్లో 100 ఉంది కాబట్టి సో మనం 100 అని రాసేస్తున్నాం. సో ఇక్కడ యాంప్లిట్యూడ్ అడగలేదు, యాంప్లిట్యూడ్ యాక్చువల్గా 4 మీటర్స్. యాంగులర్ వెలాసిటీ ఒమేగా ఈజ్ ఈక్వల్ టు ఏమని రాస్తాం 100 రేడియన్ పర్ సెకండ్. సో నెక్స్ట్ టైం పీరియడ్ అడిగారు కదమ్మా. సో టైం పీరియడ్ మీన్స్ 2π బై ఒమేగా అంటే 2π బై 100. సో π బై 50 మీన్స్ 3.14 బై 50 చేస్తే మీకు వచ్చేది 0.0628 సెకండ్స్. నెక్స్ట్ ఏమన్నాం ఇనీషియల్ డిస్ప్లేస్మెంట్ అన్నాం. సో మీకు చెప్పాను ఆల్రెడీ ఇనీషియల్ డిస్ప్లేస్మెంట్ మీన్స్ జస్ట్ సబ్స్టిట్యూట్ t ఈజ్ ఈక్వల్ టు 0. సో y ఈజ్ ఈక్వల్ టు 4 sin 100 ఇంటూ 0 ప్లస్ pi బై 4 అనమాట. 100 ఇంటూ 0 అంటే ఇక్కడ మనకి 0 వస్తుంది. సో 4 sin pi బై 4, sin pi బై 4 మీన్స్ 1/√2. సో 4 ఇంటూ 1/√2 అంటే 2√2 meters is the initial displacement. ఇది ఆల్రెడీ మనం చేసిన మోడల్ ప్రాబ్లమే. అయితే వన్స్ అగైన్ ఇంకొక ప్రాబ్లమ్ని సాల్వ్ చేసాం. సో ఈ యాంగులర్ వెలాసిటీ టైం పీరియడ్ ఇనీషియల్ డిస్ప్లేస్మెంట్ కనుక్కున్నాం జస్ట్ బై కంపేరింగ్ విత్ y ఈజ్ ఈక్వల్ టు a sin ఒమేగా t ప్లస్ 5తో కంపేర్ చేసి. నెక్స్ట్ తీసుకుంటే ఇఫ్ ద లెంత్ ఆఫ్ ద పెండ్యులమ్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 4 times then how does the time period change? సో లెంత్ ఆఫ్ ద సెకండ్స్ పెండ్యులమ్ అన్నాం. సెకండ్స్ పెండ్యులమ్ అంటే టైం పీరియడ్ ఈజ్ ఈక్వల్ టు 2 seconds అనమాట. సో హౌ డస్ ద టైం పీరియడ్ చేంజ్ అన్నాం. లెంత్ ఆఫ్ ద సెకండ్స్ పెండ్యులమ్ని మనం లెంత్ ఆఫ్ ద పెండ్యులమ్ ఈజ్ ఎల్ అని తీసుకుంటున్నాం. ఇనీషియల్ లెంత్ ఎల్ అండ్ టైం పీరియడ్ ఆఫ్ సెకండ్స్ పెండ్యులమ్స్ 2 seconds. నెక్స్ట్ లెంత్ని 4 times పెంచామన్నాం కాబట్టి 4L. ఫైనల్ లెంత్ 4Lగా తీసుకుంటే వాట్ ఈజ్ ద టైం పీరియడ్ T2 ఎంత అని అడుగుతున్నారు. కానీ మనకు తెలిసిన రిలేషన్ ఏంటి టీ ప్రపోర్షనల్ టు √L కాబట్టి T1 బై T2 ఈజ్ ఈక్వల్ టు √L1 బై L2. సో T1 అంటే 2 seconds ఎందుకని సెకండ్స్ పెండ్యులం కాబట్టి 2 బై T2 ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ L బై 4L. L బై 4L అంటే LL క్యాన్సిల్ అవుతుంది. సో రూట్లో 1/4 వి గాట్ 1/2. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఏమొస్తుంది ఇక్కడ T2 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 2 దట్ ఈస్ 4 seconds. సో మనం యూజ్ చేసిన ఫార్ములా ఏంటి T1 బై T2 ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ L1 బై L2 అని. నెక్స్ట్ చూడండి the body is executing SHM with an acceleration 0.2 meter per second square at a distance of 0.8 meters. And what is the distance if the acceleration is 0.3 meter per second? అంటే y1 వాల్యూ మీకు 0.8 meters ఉన్నప్పుడు డిస్ప్లేస్మెంట్ 0.8 మీటర్స్గా ఉన్నప్పుడు కరస్పాండింగ్ యాక్సిలరేషన్ వచ్చేసి 0.2 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. అంటే డిస్ప్లేస్మెంట్ ఎంత డిస్ప్లేస్మెంట్లో అండ్ ఇట్ వాట్ డిస్ప్లేస్మెంట్ ద యాక్సిలరేషన్ బికమ్స్ 0.3 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. సో మనం యూజ్ చేయాల్సిన ఫార్ములా ఏంటంటే ఏ ఈజ్ ఈక్వల్ టు మనకు తెలుసు ఒమేగా స్క్వేర్ వై అని. అంటే ఏ ప్రపోర్షనల్ టు వై. సో A1 బై A2 is equal to Y1 by Y2. So A1 అంటే 0.2, A2 means 0.3, Y1 means 0.8 and Y2 మనం కనుక్కుంటున్నాం. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే Y2 is equal to 0.8 into 0.3 by 0.2. సో ఇక్కడ రాసాం చూడండి. సో వచ్చే ఆన్సర్ ఎంత 1.2 meters. అంటే ఎట్ 1.2 meters ద యాక్సిలరేషన్ బికమ్స్ 0.3 meter per second.
So this completes some problems based on the formulas of SHM. Thank you, one and all.